ప్రతి మనిషి జీవితంలో జ్ఞానం ఒక దీపంలాంటిది. అది వెలిగితే అజ్ఞానం అనే చీకటి అంతా నశించిపోతుంది. ఒక దట్టమైన అడవిలో ఉన్న ఆశ్రమంలో అనేకమంది విద్యార్థులు గురువుల సాన్నిధ్యంలో విద్యను నేర్చుకునేవారు. ఆ విద్యలో కేవలం గ్రంథాల జ్ఞానం మాత్రమే కాదు, జీవితం ఎలా గడపాలో, మనసును ఎలా మార్చుకోవాలో నేర్పించే గుణమూ ఉండేది. ఆ శిష్యులందరిలో ఒకడు అమన్ అనే యువకుడు కొంచెం భిన్నంగా ఉండేవాడు. అతని హృదయం చాలా పవిత్రం. అతను ఎప్పుడూ ఇతరుల మంచిని మాత్రమే కోరుకునేవాడు. ఇతరుల బాధలు చూసి వాటిని తనవిగా భావించి సాధ్యమైనంత సహాయం చేసేవాడు. కాని మనసులో మంచితనం ఉన్నంత మాత్రాన జ్ఞానం సంపూర్ణమవుతుందా? అమన్కు ఒక చిన్న అలవాటు ఉండేది. అతను చాలా మాట్లాడేవాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎవర్నైనా కలిసినా మంచి మాటలు చెబుతానని ప్రయత్నించేవాడు. కాని ఆ ప్రయత్నమే కొన్నిసార్లు ఇతరులకు భారమైపోయేది. జీవితంలో జ్ఞానం అంటే కేవలం మాటల్లో కాదు, మన ప్రవర్తనలో, మన నిశ్శబ్దంలో కూడా ఉండాలి అని ఈ కథ మనకు చెబుతుంది. చాణక్య నీతి చెప్పినట్లు తెలివైన మనిషికి 12 లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మనలో మేల్కొన్నప్పుడు మన జీవితం కూడా మారిపోతుంది. ఈ పవిత్రమైన కథను పూర్తిగా విన్నవారికి శ్రీ సరస్వతీ దేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో జయ జయ సరస్వతి మాత అని రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా శ్రీ సరస్వతీ దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పవిత్రమైన కథను ప్రారంభిద్దాం. ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక ఆశ్రమముండేది. అక్కడ ఒక వృద్ధుడైన గురువు దృష్టిలో అనేకమంది శిష్యులు విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. గురువు శిష్యులలో ఒకరు కొంచెం భిన్నంగా ఉండేవాడు. అతని పేరు అమన్. అమన్ హృదయం చాలా పవిత్రంగా ఉండేది. అతను అందరి మంచి కోరుకునేవాడు. ఇతరుల బాధలను తనదిగా భావించి ఎంతో సాధ్యమైతే అంత సహాయం చేసేవాడు. అతనికి ఎవరి దగ్గరి భిక్షాత్మకంగా ఏమైనా వస్తే చాలాసార్లు అవసరాలు ఉన్నవారికి అది ఇచ్చేసేవాడు. అమన్ మనసులో ఎవరిపట్లైనా ఈర్ష్య లేదా ద్వేషం లేవు. కాని అమన్కు ఒక అలవాటు ఉండేది. అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. భిక్షకు గ్రామంలోకి వెళ్ళినప్పుడు అడగకుండానే ప్రజలకు ఉపదేశాలు ఇచ్చేవాడు. ఎవరినైనా వివరించడానికి ప్రయత్నించేవాడు. చాలామంది మెల్లగా అతని మాటలతో అలసిపోయారు. కొందరు అతన్ని చూస్తే నవ్వుతూ చెప్పేవారు, చూడండి, మహాజ్ఞాని అమన్ భిక్షుడు వచ్చాడు. ఇప్పుడు అతని బోధనలు మొదలవుతాయి. కొందరు అతను వచ్చిన వెంటనే మొహమును తిప్పుకునేవారు. కొందరు అతని పదాలను ఎగతాళి చేసేవారు. ఈ వ్యంగ్యాలు అమన్ హృదయాన్ని గాయపరిచేవి. అయినా అతను ఆగేవాడు కాదు. అతను ఆలోచించేవాడు, ప్రజల మంచి చేయడం నా కర్తవ్యమే. కాని అతను ఎంత వివరించడానికి ప్రయత్నించినా ప్రజలు అంతే దూరమవుతూ వెళ్ళిపోయారు. అమన్ తన సహచర శిష్యులతో కూడా అలాగే చేసేవాడు. ఏ చిన్న విషయమైనా అతను వెంటనే సలహా ఇచ్చేవాడు. ఎల్లప్పుడూ ఏదో ఒక సలహా ఇస్తూ ఉండేవాడు. మెల్లగా అందరు శిష్యులు అతన్ని భిన్న కోణంలో చూసేలా మారారు. ఇప్పుడు అమన్ ఒంటరిగా ఉండేలా అయ్యాడు. గురువు వరకు కూడా అమన్ ఈ పనుల గురించి చర్చలు చేరాయి. వృద్ధుడైన గురువు నిశ్శబ్దంగా ఉండి అన్నీ చూస్తూ ఉండేవారు. ఒకరోజు ఆశ్రమంలో అందరు శిష్యులు కలిసి దీక్ష తీసుకుంటున్నారు. అప్పుడు అమన్ విషాదంతో గురువు పాదాలకు కూర్చుని చెప్పాడు, గురుదేవా, నేను అందరి మంచి కోరుకుంటున్నాను. అందరినీ వివరించాలని అనుకుంటున్నాను. కాని అందరూ నన్ను అవిశ్వసించి ఉన్నారు. కొందరు నాతో గొడవ చేయాలని కూడా అనుకున్నారు. కాని ఏదో రీతిలో నేను తనను రక్షించుకున్నాను. ఇలా ఎందుకు జరిగింది? కృపచేసి మార్గదర్శకత్వం చేయండి. గురువు సున్నితమైన చిరునవ్వుతో అతని వైపు చూసి చెప్పారు, మక్కువా, నీ మనసు పవిత్రమైనదే. నీవు అందరికీ సహాయం చేయాలని అనుకుంటున్నావు. నీ భావనలు నిజాయితీగా ఉన్నాయి. కాని నీ పద్ధతి తప్పుదల చేసింది. మానవుని మాటలే అతన్ని ఎత్తగా తీసుకెళ్తాయి, అదే మాటలు అతన్ని కిందకు కూడా గరిగేస్తాయి. ఎక్కడ, ఎప్పుడు, ఎంత మాట్లాడాలి అనేది తెలుసుకోవడం ప్రతి వ్యక్తికి చాలా అవసరం. జీవితంలో విజయం సాధించాలంటే, ముందుకు సాగాలంటే లేదా ఏదైనా పని పూర్తి చేయాలంటే ఆలోచించి మాట్లాడటం, చాలా చోట్ల నిశ్శబ్దంగా ఉండటమే విజయానికి దారి చూపుతుంది. మక్కువా, దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. అప్పటినుంచి శ్రద్ధగా విను.
చాలా పాతకాలంలో ఒక గొప్ప రాజ్యంలో 2 పండితులు నివసించేవారు. ఒకరి పేరు విశ్వనాథ్, మరొకరి పేరు సోమనాథ్. ఆ రాజ్యరాజు ఇప్పుడు వృద్ధాప్యానికి చేరుకున్నాడు. రాజ్యపనులకు సరైన దిశ చూపడానికి ఒక సమంజసమైన, జానవంతుడైన రాజ్గురువు అవసరమైంది. కాబట్టి రాజు తన మంత్రిని ఆదేశించాడు, మంత్రీ, రాజ్యంలోని అందరు పండితులను నా ముందు తీసుకురా. వారు తమ జ్ఞానం, ఆచారాలతో ప్రసిద్ధి చెందినవారు. నేను వారిలోంచి అత్యంత సత్యజ్ఞానిని రాజ్గురువుగా నియమిస్తాను. ఆదేశం వినగానే మొత్తం రాజ్యంలో సందేశాలు పంపారు. కొన్ని రోజుల్లోనే దర్బార్ సిద్ధమైంది. మంత్రి, సేనాపతి, ఆచార్యులు, అనేక పండితులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి 2 ప్రత్యేక పండితులను రాజు ముందు ప్రదర్శించాడు. ఒకడు విశ్వనాథ్, శాస్త్రాల్లో నిపుణుడు, తర్కశాస్త్రంలో చాతుర్యవంతుడు. మరొకడు సోమనాథ్, శాంతమైన బుద్ధి, ప్రకటమైన మనస్సు, వినయంతో ప్రజలు అతన్ని గొప్పగా గౌరవించేవారు. రాజు ఇద్దరినీ శ్రద్ధగా చూసి గంభీరమైన స్వరంలో అడిగాడు, నాకు చెప్పండి, నిజజ్ఞాని ఎవరు అంటారు? విశ్వనాథ్ వెంటనే లేచి చెప్పాడు, మహారాజా, నిజజ్ఞాని అంటే శాస్త్రాల గుజ అర్థాలు తెలిసినవాడు, తర్కంలో బలవంతుడు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవాడు. అతను మాట్లాడుతూ వెళ్లాడు. అంతా రాజు మాటలో మధ్యలో కట్చేసి తనను మించినట్టు చెప్పుకున్నాడు. అతని మాటల్లో జ్ఞానముంది, కాని వినయం లేదు. రాజు నిశ్శబ్దంగా ఉండి అతని ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు సోమనాథ్ వారి. అతను శాంతమైన మనస్సుతో లేచాడు. రాజు పాదాలను తాకి చెప్పాడు, మహారాజా, నేను ఎట్టి మహాజ్ఞాని కాదు. కాని నా చిన్న అనుభవం నాకు ఒక పాణ్యం నేర్పింది. నిజజ్ఞాని అంటే చాలా తెలిసినవాడు కాదు, ప్రతిక్షణం కొత్తగా నేర్చుకోడానికి సిద్ధంగా ఉండేవాడు. అతని లోపల వినడానికి ఓర్పు ఉంటే అతనే నిజజ్ఞానానికి అర్హుడు. రాజు కొంచెం నిశ్శబ్దంగా ఉండి మెల్లగా చెప్పాడు, సోమనాథ్, నీవు తక్కువ మాట్లాడావు కాని పూర్తి సత్యాన్ని చెప్పావు. జ్ఞానం సారం మాట్లాడటంలో కాదు, వినడం, అర్థం చేసుకోవడంలో, వినయంలో దాగవుంది. రాజు అదే క్షణంలో సోమనాథ్ను రాజ్గురువుగా ప్రకటించాడు. దర్బార్లో అందరూ అర్థం చేసుకున్నారు, మాట్లాడే ముందు వినడం తెలిసినవాడే జ్ఞాన మార్గంలో సాగతాడు. ఎవ్వరు చోట్ల మాట్లాడటం మొదలెడితే తన మాటల్లోనే చిక్కుకుపోతాడు. గురువు అమన్ వైపు చూసి చెప్పారు, మక్కువ, విశ్వనాథ్, సోమనాథ్ కథే జీవితం అతిపెద్ద సత్యం. జ్ఞానం అంటే ఎంత మాట్లాడగలవో అనేది కాదు, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండి అర్థం చేసుకోగలవు అనేది. గుర్తుంచుకో, ఎక్కువ మాట్లాడటం తెలివితేటలు కాదు, అధైర్యానికి చిహ్నం. నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు, ఆత్మ నియంత్రణ శక్తి. గురువు మళ్ళీ చెప్పారు, అమన్, ఎల్లప్పుడూ మాట్లాడేవాడు ఇతరులను కాదు, తనను తాను బాగా అలసిపోయేస్తాడు. అతను తనను తాను అందరినీ బోధిస్తున్నానని అనుకుంటాడు. కాని మెల్లగా ప్రజలు అతనినుంచి దూరమవుతారు. ఎందుకంటే ప్రజలు మాటలు వినరు, భావాలు వినరు. భావాలు అసర చేయాలంటే వాటిలో నిశ్శబ్ద శక్తి ఉండాలి. గుర్తుంచుకో, ప్రతి సత్యం ప్రతి సమయంలో చెప్పకూడదు. ప్రతి పదం వినడానికి అర్హమా కాదు. సమకూర్చినవాడు వినడానికి సిద్ధంగా ఉండకప్పుడు మాట్లాడటం మాటల దుర్వినియోగమే. చివరిగా గురువు చెప్పారు, ఇప్పటివరకు నీవు ఎక్కువ మాట్లాడటం ఎందుకు హానికరమో అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నేను నీకు చెప్తాను, నిశ్శబ్దంలో ఎంత శక్తి ఉందో. మానవుడు నిశ్శబ్దాన్ని సాధించుకున్నప్పుడు ప్రపంచం అతని మాటల కోసం ఎదురుచూస్తుంది. అమన్, వింటావా? నిశ్శబ్దానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాని ఈరోజు నేను వాటిలో సప్రధానమైనవి చెప్తాను. శ్రద్ధగా విను. అమన్, నిశ్శబ్దం మొదటి ప్రయోజనం మనసు స్థిరత్వం. నిశ్శబ్దం మనసును స్థిరపరుస్తుంది. మానవుడు మాట్లాడటం మానేస్తే మెల్లగా అతని లోపలి కలకలం శాంతపడుతుంది. చూపులు ముందు అన్ని దిశల్లో పరిగెత్తేవి ఇప్పుడు ఒక చోట స్థిరంగా ఉంటాయి. నిశ్శబ్దం మనసును శాంతమైన సరస్సుకు మార్చేస్తుంది. అక్కడ ప్రతి వస్తువు, ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. మనసు స్థిరంగా ఉన్నప్పుడు ఆలోచనలు స్పష్టంగా వస్తాయి, నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటాడు. అశాంత మనసులో మానవుడు సరైనదాన్ని తప్పుగా, తప్పును సరైనదిగా భ్రమిస్తాడు. అలాంటప్పుడు ఎంత జ్ఞాని అయినా అతని నిర్ణయాలు దులలు కొట్టుకుపోతాయి. కాని మనసు శాంతంగా ఉన్నప్పుడు లోపల ఒక అదృశ్య కాంతి రగిలిపోతుంది. అది దారి చూపుతుంది,
వివేకాన్ని రేకెత్తిస్తుంది. స్థిర మనస్సు ఉన్నవాడు తొందరపడటం లేదు. ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు. కాబట్టి అతని పనులు ఎల్లప్పుడూ సరైన దిశలో సాగతాయి, ఫలితాలు గొప్పవిగా ఉంటాయి. నిశ్శబ్దం రెండవ ప్రయోజనం బుద్ధి స్పష్టత. నిశ్శబ్దం బుద్ధికి లోతును ఇస్తుంది. మానవుడు తక్కువ మాట్లాడితే అతని మనసు స్పష్టంగా ఆలోచిస్తుంది. ప్రతి ఆలోచనను పరీక్షించే అవకాశం వస్తుంది. ఎల్లప్పుడూ మాట్లాడేవారు తమ మాటల్లోనే చిక్కుకుపోతారు. వారి మనసు విశ్లేషణ చేయదు, కేవలం ప్రతిక్రియ ఇస్తుంది. కాని నిశ్శబ్దవాడు ప్రతి మాటను విని, అర్థం చేసుకుని, ఆలోచించి మాట్లాడతాడు. తెలివితేటలు అంటే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కాదు. అది కాబట్టి ఎప్పుడు సమాధానం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు అని అర్థం చేసుకోవడం. చాలాసార్లు సరైన పదాలు తప్ప సమయంలో చెప్పబడితే ఫలితాలు తప్పుగా వస్తాయి. నిశ్శబ్దవాడు నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటాడు. అతను తర్కంతో కాదు, అనుభవంతో మాట్లాడతాడు. అతని మాటల్లో బరువు ఉండటానికి కారణం ముందు ప్రతి మాటను విని జీర్ణం చేసుకుని ఉండటం. ఇదే కారణంగా నిశ్శబ్దవాడు తక్కువ మాట్లాడతాడు. కాని మాట్లాడినప్పుడు అతని మాటలు నేరుగా హృదయంలోకి చేరుకుంటాయి. మూడవ ప్రయోజనం ఆత్మ నియంత్రణ. నిశ్శబ్దం ఆత్మ నియంత్రణను నేర్పుతుంది. తన మాటలపై నియంత్రణ పొందినవాడు తన కోపం, భావాలు, అహంకారం మీద కూడా గెలుచుకుంటాడు. ఎక్కువ మాట్లాడటం కేవలం పదాల విస్ఫోటం కాదు, భావాల విస్ఫోటం. కోపం, భయం లేదా తొందర ఇవన్నీ మాటల ద్వారానే బయటపడతాయి. కాని నిశ్శబ్దవాడు తనలోని తుఫానును నియంత్రించడం నేర్చుకుంటాడు. చాలాసార్లు సమకూర్చినవాడు ఏమైనా చెప్పితే మనం వెంటనే ప్రతిక్రియ చూపిస్తాం. కాని నిశ్శబ్దవాడు సమాధానం ఇవ్వడానికి ముందు ఆలోచిస్తాడు, ఇది ఇవ్వాలా అని. అదే ఒక క్షణం అతన్ని తప్పునుంచి కాపాడుతుంది. నిశ్శబ్దవాడు బలహీనుడు కాదు. అతను తనపై పాలన చేయడం తెలుసు. మాటలను ఆపడమంటే గుర్రంపై పట్టు గట్టిగా పట్టి సరైన దిశలో తిప్పడంలాంటిది. తన నాలుకను నియంత్రించగలవాడు తన భవిష్యత్తును కూడా నియంత్రించగలడు. గుర్తుంచుకో, ఆత్మనియంత్రణే ఆత్మశక్తి. నాల్గవ ప్రయోజనం సంబంధాల్లో సామరస్యం. నిశ్శబ్దం సంబంధాలను బలపరుస్తుంది. చాలా సంబంధాలు మాటలతో కాకుండా నిశ్శబ్దంతోనే కాపాడబడతాయి. చాలాసార్లు తప్పులో సరైన మాట చెప్పినా సమయం తప్పు ఉంటే అది గాయపరుస్తుంది. నిశ్శబ్దవాడు ఇతరుల మాటలు విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, సమాధానం ఇవ్వడానికి కాదు. వినడం తెలిసినవాడే ప్రజల హృదయాలను గెలుచుకుంటాడు. కొన్నిసార్లు కేవలం నిశ్శబ్దంగా ఉండడమే అతిపెద్ద సమాధానం. వాదన అక్కడే ఆగపోతుంది, ఎవరైనా నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటే. ఎందుకంటే నిశ్శబ్దం కేవలం మాటల కొరత కాదు, అనుభూతుల లోతుకూడా. మాటలు శాంతపడినప్పుడు సంబంధాల్లో దూరం కాకుండా గాభర్యం వస్తుంది. ఎవ్వరు విషయంపై మాట్లాడేస్తే సంబంధాలను కోల్పోతాడు. కాని నిశ్శబ్దంగా ఉండటం తెలిసినవాడు ప్రతి హృదయంలో స్థానం సంపాదిస్తాడు. ఐదవ ప్రయోజనం నిశ్శబ్దం ప్రభావాన్ని పెంచుతుంది. నిశ్శబ్దవాడి ప్రభావం పెరుగుతుంది. ఎల్లప్పుడూ మాట్లాడేవాడి మాటలను ప్రజలు తేలిగ్గా తీసుకుంటారు. కాని ఆలోచించి మాట్లాడేవాడి ప్రతి పదానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. నిశ్శబ్దవాడిలో ఒక గంభీరత ఉంటుంది. ప్రజలు అలాంటి వ్యక్తి ఉనికిని చూస్తుంటేనే ప్రభావితులవుతారు. ఎందుకంటే అతనిలో శబ్దం కాదు, స్థిరత్వముంటుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కడూ తమ మాట చెప్పడానికి ఆశతో ఉంటున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండగలిగినవాడే అతి శక్తివంతుడు. నిశ్శబ్దవాడు ఏమైనా చెప్పినప్పుడు ప్రజలు వినడానికి బలవంతులవుతారు. ఎందుకంటే వారికి తెలుసు, ఇతను ఆలోచించకుండా మాట్లాడడు. అతని నిశ్శబ్దత కూడా ఏదో చెప్పినట్టుంది. నిశ్శబ్దవాడు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతని ప్రవర్తనే అతని పరిచయం అవుతుంది. గుర్తుంచుకో అమన్, ఎవ్వరు చోట్ల మాట్లాడేవాడి స్వరం ప్రతిధ్వని అవుతుంది. కాని నిశ్శబ్దంగా ఉండేవాడి ఉనికి తానే సందేశం అవుతుంది. గురువు చెప్పాడు, అమన్, నిశ్శబ్దం ఆరవ ప్రయోజనం ఆధ్యాత్మిక శక్తి. మాటలు శాంతపడినప్పుడు ఆత్మ మాట్లాడుతుంది. నిశ్శబ్దాన్ని సాధించుకున్నవాడు తనలో దాగ ఉన్న సాక్షి భావాన్ని గుర్తించుకుంటాడు. ప్రతి మానవుడు రోజంతా మాట్లాడుతూ బయటి ప్రపంచంలో చిక్కుకుపోతాడు. అతను ఇతరులను విని తన స్వరాన్ని ఎప్పుడూ వినడు. నిశ్శబ్దం ఆ ద్వారం, అక్కడినుంచి మానవుడు తనలోకి చూస్తాడు. అతను ఆలోచిస్తాడు,
నేను ఎవరు? నా ఆలోచనలు. మాటలు నిజంగా అవసరమా? మాటలు శాంతపడినప్పుడు ఆలోచనలు లోతులోకి వెళ్తాయి. అతను లోపలి శాంతితో చేరుకుంటాడు. అతనికి అవగాహన వస్తుంది, జీవితం మాట్లాడటం మాత్రమే కాదు, అనుభవించడం కూడా. నిశ్శబ్దం ధ్యానం అతి సరళ రూపం. నిశ్శబ్దంలో ఉండగలిగినవాడు పరమశాంతిని అనుభవించగలడు. ఎందుకంటే నిశ్శబ్దమే ఆ స్థలం. అక్కడ మానవుడు తనతోనే కలుస్తాడు. గురువు చెప్పారు, అమన్, చివరి ప్రయోజనం నిశ్శబ్దం విజయం రహస్యమార్గం. విజయవంతుడు ఎక్కువ విని, తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే వినేవాడే నేర్చుకుంటాడు. మానవుడు ప్రతి విషయంలో మాట్లాడితే తన శక్తి, ఏకాగ్రతను కోల్పోతాడు. కాని నిశ్శబ్దవాడు తన శక్తిని కాపాడుకుని సరైన దిశలో ఉపయోగస్తాడు. జీవితంలో పెద్ద విజయాలు ఎక్కువగా శబ్దం నుంచి కాదు, శాంతినుంచి వస్తాయి. శాంతంగా ఆలోచించగలిగినవాడే సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. నాయకుడు, ఉపాధ్యాయుడు లేదా వ్యాపారవేత్త అందరి విజయం వారి వినడం, అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. నిశ్శబ్దవాడు తప్పునుంచి కూడా నేర్చుకుంటాడు. అతను ప్రతిక్రియ చూపడు, పరిశీలన చేస్తాడు. అతను ప్రతి పరిస్థితిలో స్థిరంగా ఉంటాడు. స్థిరత్వమే విజయం మొదటి షరతు. గుర్తుంచుకో అమన్. తన మాటలను సాధించుకున్నవాడు తన భవిష్యత్తును కూడా నియంత్రిస్తాడు. నిశ్శబ్దం ఏమీ అలంకారం కాదు, విజయం పునాది. స్నేహితులారా, ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి. ఒక మధురమైన కామెంట్ వదిలి వెళ్ళండి. స్నేహితులారా, మీరు నిజంగా ఇతరులకు ముందు సాగాలని అనుకుంటే మీరు సరైన చోటికి వచ్చారు. ఇతరులకు ముందు సాగడం అంటే కేవలం పోటీలో గెలవడం కాదు. అది మీ జీవితంలో అలాంటి స్థాయిని చేరుకోవడం, ప్రజలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవడం. ఆచార్య చాణక్య ఒకసారి చెప్పారు, నియమాలను పాటించేవాడిని ప్రపంచంలో ఎట్టి శక్తి ఓడించలేదు. మీరు చాణక్య చెప్పిన ఈ 7 నియమాలను అనుసరించితే నమ్మండి, మీరు ఎప్పుడూ సాధారణ మానవుడిగా ఉండరు. మీరు ఇతరులను మించి ధనం, ఆస్తి, గౌరవం, విజయం ఇవన్నీ మీకు కేవలం కలలో కనిపించేవి మాత్రమే కాకుండా వాస్తవమవుతాయి. స్నేహితులారా, ఇది నేను గాల్లో మాట్లాడటం కాదు. చరిత్ర గవాహు. ఈ సిద్ధాంతాలమీద సాగి చాలామంది సాధారణులు మహాన్ములయ్యారు. వారి కథలు, ఉదాహరణలు ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి. మీ పరిస్థితులు ఎంత కష్టమైనా, మీరు ఎంత శ్రమల గుండెలో ఉన్నా, మీరు ఏదైనా రీతిలో గెలవాలని సానుకుంటే ఈ 7 అడుగులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఈరోజు మీరు చేయాల్సినది ఒక నిర్ణయం తీసుకోవడం. ఇకపై ఎలాంటి పరిస్థితిలోనైనా ఓటమి మానేస్తాను. ఇకపై ప్రతి పరిస్థితిలో ఇతరులను మించి తన విజయాన్ని తాను సృష్టించుకోవాలి. ఇందుకోసం అతి అవసరం ఈ 7 అడుగులను అర్థం చేసుకోవడం. మీరు ఈ అలవాట్లను పాటించడం మొదలుపెట్టితే నమ్మండి స్నేహితులారా, మీ విజయం ఖచ్చితం. కాబట్టి వీడియోను శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే 7 విషయాలు ఇతరులను మించడానికి అతి అవసరం. కాబట్టి స్నేహితులారా, మొదలుపెడదాం. మొదటి అడుగు స్నేహితులారా, నిజంగా ఇతరులను మించాలంటే మొదటి నియమం మీ ప్రణాళికలు, కలలు, తదుపరి అడుగులు ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే జీవిత సత్యమిదే. ప్రతి ఒక్కడూ మీ మంచి గురించి ఆలోచించడు. మీరు మీ ఉద్దేశాలను ప్రపంచం ముందు పెట్టినప్పుడు కొందరు సహాయం చేస్తారు. కాని చాలామంది ఎగతాళి చేస్తారు, నిరాశపరుస్తారు లేదా మీ ప్రణాళికను దొంగలించి ఉపయోగస్తారు. ఆచార్య చాణక్య చెప్పారు, రహస్యత్వమే విజయం పునాది. అతను హెచ్చరించాడు, మానవుడు తన రహస్య పనులను అందరికీ చెప్పితే పెద్ద విజయం సాధించలేడు. ఎందుకంటే మాట్లాడటం శక్తిని తగ్గస్తుంది, చేయడం శక్తిని పెంచుతుంది. ఆలోచించండి, ఎన్నిసార్లు మీరు ఎవరికైనా మీ కలల గురించి చెప్పారు, అదేవాడు చెప్పాడు, ఇది నీకు సాధ్యం కాదు అని. అప్పుడు మీ హృదయం బలహీనపడింది. ఇదే మానవ స్వభావం, ఈర్ష్య, పోలిక, సందేహం. కాబట్టి ముందుకు సాగాలంటే మొదటి అడుగు మీ కలలను తనతోనే పరిమితం చేయండి. చాణక్య, చంద్రగుప్తుల కథ దీనికి అతి పెద్ద రుజువు. చాణక్య నందవంశాన్ని ఓడించే ప్రణాళిక చేసినప్పుడు తన వ్యూహాన్ని ఎవరికీ చెప్పలేదు. రహస్యంగా పనిచేశాడు. నిశ్శబ్దంగా తన సిద్ధతలు చేశాడు. అప్పుడు దాడి చేసినప్పుడు మొత్తం సామ్రాజ్యం కంపించింది. అతను ముందు శబ్దం చేస్తే శత్రువులు హెచ్చరిక పొంది చరిత్ర మారిపోయేది. ఈ కాలంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది.
ఒక వ్యాపారవేత్త తన ఆలోచనను అందరికీ చెప్పితే వేరొకడు ముందుగా అమ్మకానికి తీసుకువస్తాడు. కాని నిశ్శబ్దంగా ఉండి కష్టపడి ఫలితాలు మాత్రమే చూపించేవాడే నిజ విజేత. కాబట్టి స్నేహితులారా, మీరు నిజంగా జనాల మధ్య భిన్నంగా నిలబడాలంటే మొదట నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోండి. మీ కలల శబ్దం చేయకండి. కేవలం వాటిపై పని చేయండి. గుర్తుంచుకో, పని మాట్లాడితే ప్రజలు వినతారు. మాటలు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. ఇదే మొదటి అడుగు. ఇదే అతి పెద్ద రహస్యం. రెండవ అడుగు, మీ భావాలపై నియంత్రణ పెట్టుకోండి. స్నేహితులారా, ఇతరులను మించడానికి కేవలం మనసు తీక్ష్ణంగా ఉండటం చాలదు. మీ భావాలు కూడా మీ నియంత్రణలో ఉండాలి. ఎందుకంటే మానవుడు కోపం, భయం, ఈర్ష్య లేదా దున్హకంలో నిర్ణయాలు తీసుకుంటే ఎల్లప్పుడూ ఓడిపోతాడు. మీరు కూడా చాలాసార్లు అనుభవించారు. కోపంలో తీసుకున్న చిన్న నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపంగా మారిపోతుంది. ఆచార్య చాణక్య చెప్పారు, తన మనసు, భావాలపై నియంత్రణ లేనివాడు ఎప్పుడూ రాజ్యం చేయలేడు. అర్థం స్పష్టం. తనను తాను గెలుచుకున్నవాడే ప్రపంచాన్ని గెలుచుకుంటాడు. చరిత్ర దీనికి అతి పెద్ద రుజువు. చాణక్యకు నంద సామ్రాజ్య దర్బార్లో అవమానం జరిగినప్పుడు అతను కోపంతో మండిపోయాడు. కాని అతను అప్పుడు దాడి చేశాడా? లేద్. తన భావాలపై నియంత్రణ పెట్టుకున్నాడు. ప్రతీకార ఆగ్నేయాన్ని గుండెలో దాచుకుని సరైన సమయం కోసం ఎదురుచూశాడు. సంవత్సరాల ప్రణాళిక, సహనంతో చంద్రగుప్తుతో కలిసి మొత్తం నందవంశాన్ని నాశనం చేశాడు. ఇదే భావాలపై నియంత్రణ శక్తి. ఈ కాల జీవితంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఒక విద్యార్థి పరీక్షా హాల్లో భయం, ఆందోళనతో ప్రశ్నలు వదిలిపెట్టితే అతను వెనక్కి పడతాడు. లేదా ఒక మానవుడు కోపంలో తన స్నేహితుడు లేదా బంధువుతో అలాంటి మాటలు చెప్పేస్తే సంబంధం ఎప్పటికీ బిగుసుకుపోతుంది. అలాంటప్పుడు కష్టపడినా మానవుడు ఓడిపోతాడు. కాబట్టి మీరు నిజంగా ఇతరులను మించాలంటే మీ భావాలపై లాగం వేయండి. కోపంలో కూడా శాంతంగా ఉండటం, భయంలో కూడా ధైర్యం చూపటం, ఈర్ష్యలో కూడా కష్టపడటం, ఇదే నిజ విజయం. గుర్తుంచుకోండి స్నేహితులారా, తనపై గెలుచుకున్నవాడిని ఎవరూ ఓడించలేరు. మూడవ అడుగు, శిష్టాచారాన్ని జీవిత భాగంగా మార్చుకోండి. స్నేహితులారా, ఇతరులను మించడానికి అతి పెద్ద ఆయుధం శిష్టాచారం. మీరు చాలాసార్లు చూశారు, చాలామంది తెలివైనవారు, ప్రతిభావంతులు. కాని ముందుకు సాగేది రోజువారీ అలవాట్లలో శిష్టాచారం ఉన్నవాడే. ఎందుకంటే ప్రతిభ మొదటి అడుగు మాత్రమే ఇస్తుంది, శిష్టాచారం మంచిలోకి తీసుకెళ్తుంది. ఆచార్య చాణక్య చెప్పారు, శిష్టాచారం లేని సైనికుడు సైన్యానికి భారం. శిష్టాచారం ఉన్న పేదవాడు కూడా ఒకరోజు రాజువుతాడు. ఇది కేవలం మాటలు కాదు, సత్యం. ఆలోచించండి, చంద్రగుప్త మౌర్య కూడా సాధారణ బాలుడు. కాని చాణక్య అతన్ని బోధించినప్పుడు మొదట శిష్టాచారాన్ని అతని జీవితంలో పెట్టాడు. ప్రభాతం నుంచి రాత్రి వరకు ప్రతి పనికి సమయం నిర్ణయించారు. అధ్యయనం, యుద్ధాభ్యాసం, ఆహారం, విశ్రాంతి అన్నీ శిష్టాచారంతో బంధించబడి ఉన్నాయి. ఇదే శిష్టాచారం సాధారణ బాలుడిని మహాసామ్రాట్గా మార్చింది. ఇప్పుడు మీ జీవితాన్ని చూడండి. ఎన్నిసార్లు మీరు కానుకున్నారు, రేపునుంచి రోజు చదువుతాను, జిమ్ వెళ్తాను, కష్టపడతాను అని. కాని కొన్ని రోజుల్లో అన్నీ మానేశారు. ఇదే శిష్టాచారం కొరత. చిన్న అలవాట్లలో నిరంతరత్వం లేనివాడు పెద్ద లక్ష్యాలు సాధించలేడు. ప్రపంచంలో తేడా ప్రతిభ నుంచి కాదు, శిష్టాచారం నుంచి వస్తుంది. రెండు విద్యార్థులు ఒకే పరీక్షా సిద్ధత చేస్తున్నారనుకోండి. ఒకడు రోజూ కష్టపడతాడు, సమయం విలువ తెలుసు. మరొకడు దయ్యం చేసి సమయాన్ని వృధా చేస్తాడు. చివరికి గెలవేది శిష్టాచారం అనుసరించినవాడే. కాబట్టి స్నేహితులారా, మీరు నిజంగా ఇతరులను మించాలంటే జీవితాన్ని ఒక నియమంతో మార్చండి. రోజూ సమయాలు నిర్ణయించండి. మీ పనుల్లో నిరంతరత్వం పాటించండి. తనతో వాగ్దానం చేయండి, ఎంత కష్టమైనా నేను దులలు కొట్టుకోను. గుర్తుంచుకోండి, శిష్టాచారం కలలను వాస్తవికతతో కలుపే ఆ పాళ్లం. నాల్గవ అడుగు, సరైన సహవాసాన్ని ఎంచుకోండి. స్నేహితులారా, ఇతరులను మించాలంటే అతిపెద్ద అడుగు సరైన సహవాసం ఎంపిక. ఎందుకంటే మానవుడు తనతో గడిపే సమయం ఆధారంగా మారతాడు. సహవాసం మంచిదైతే మానవుడు ఎదగడం మొదలుపెడతాడు. సహవాసం చెడితే అతి తెలివైనవాడు కూడా నాశనమవుతాడు. ఆచార్య చాణక్య చెప్పారు,
మురికినీరు మొత్తం సముద్రాన్ని చెడగొట్టినట్టు చెడు సహవాసం మానవ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించండి, ఒక రైతు గోధుమల సంచులతో ఒక తడి సంచును పెట్టినా తడి మెల్లగా అంతా వ్యాపిస్తుంది, అన్ని పంటలు చెడిపోతాయి. అలాగే చెడు సహవాసం మీ ఆలోచన, అలవాటు, కర్మలను మెల్లగా చెడగొడుతుంది. చాణక్య చంద్రగుప్తుకు ఇదే నేర్పించాడు. అతన్ని సాధారణ ప్రజల గుండెనుంచి తీసి పండితులు, యోధుల సహవాసంలో పెట్టాడు. ఇదే సరైన సహవాసం చంద్రగుప్తును మహాసామ్రాట్గా మార్చే మార్గం చూపింది. అతను ఆ గలుల్లో పడుకుని ఉంటే చరిత్ర అతన్ని గుర్తుంచుకోలేదు. ఈ కాల జీవితంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. మీరు రోజంతా నెగటివ్ మాటలు చెప్పేవారితో ఉంటే, ప్రతి విషయంలో లోపాలు చూపేవారితో, కష్టపడటానికి భయపడేవారితో, మెల్లగా అలాంటి అలవాట్లు మీ జీవిత భాగం అవుతాయి. అంతెది కష్టపడే, సానుకూల, ముందుకు సాగే వారితో ఉంటే వారి శక్తి మిమ్మల్ని కూడా ఎత్తుకువెళ్తుంది. కాబట్టి స్నేహితులారా, ముందుకు సాగాలంటే మొదట మీ సహవాసాన్ని పరీక్షించండి. ఆలోచించండి, మీతో రోజూ సమయం గడిపేవారు మిమ్మల్ని మెరుగైన మానవుడిగా చేస్తున్నారా లేదా వెనక్కి లాగుతున్నారా? గుర్తుంచుకోండి, చెడు స్నేహం మానవుడిని కాలువలోకి తీసుకెళ్తుంది. సరైన స్నేహం మానవుడిని ఆకాశానికి చేర్చుతుంది. కాబట్టి ఈరోజునుంచి తానుకోండి, చెడు సహవాసం నుంచి దూరం, సరైన సహవాసంతో దగ్గరవ్వడం. 5వ అడుగు, సమయం విలువను తెలుసుకోండి. స్నేహితులారా, ఇతరులను మించడానికి అతిపెద్ద ఆయుధం సమయం. జీవితంలో డబ్బు కోల్పోయినా మళ్లీ సంపాదించవచ్చు, గౌరవం కోల్పోయినా మళ్లీ పొందవచ్చు. కాని సమయం ఒక్కసారి వెళ్ళిపోతే అది ఎప్పుడూ తిరిగరాదు. ఆచార్య చాణక్య చెప్పారు, సమయం కంటే శక్తివంతమైనది ఏమీ లేదు. సమయం విలువ చేసుకున్నవాడే మహానవుతాడు. ఆలోచించండి, ఒక విద్యార్థి రోజు కొంచెం సమయం చదువుకుంటే అతని జ్ఞానం మెల్లగా లోతుగా అవుతుంది. అదే విద్యార్థి పరీక్షలో మొదటి స్థానం పొందుతాడు. కాని సమయాన్ని వృధా చేసేవాడు చివరికి పశ్చాత్తాపం మాత్రమే పొందుతాడు. చరిత్రలో చాణక్య చంద్రగుప్తుకు ఇదే నేర్పించాడు. వారి రోజు ప్రభాతం నుంచి రాత్రి వరకు నిర్ణయించబడింది. ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు యుద్ధాభ్యాసం, ఎప్పుడు విశ్రాంతి. ఇదే సమయం సరైన ఉపయోగం సాధారణ బాలుడిని సామ్రాట్గా మార్చింది. ఈ కాల జీవితంలో కూడా తేడా కేవలం సమయం. కొందరు రోజంతా మొబైల్, దయ్యంలో సమయాన్ని వృధా చేస్తారు, విజయం ఎందుకు రాదని ఫిర్యాదు చేస్తారు. అంతెది ప్రతి క్షణాన్ని సరైనగా ఉపయోగించేవాడే ముందుకు సాగతాడు. కాబట్టి స్నేహితులారా, మీరు నిజంగా ఇతరులను మించాలంటే సమయాన్ని మీ అతి విలువైన మూలధనంగా ఉపయోగించండి. ప్రతిరోజూ మీ కలల కోసం కొన్ని గంటలు తప్పకుండా కేటాయించండి. గుర్తుంచుకోండి, ఈరోజు పనిని రేపుమీద పెట్టేవాడు ఎప్పుడూ మహానవుతాడు. సమయం విలువ చేయడమే అసలు 5వ అడుగు. అది మిమ్మల్ని జనాల మధ్య భిన్నంగా నిలబరుస్తుంది, మంచిలోకి తీసుకెళ్తుంది. 6వ అడుగు, ఓర్పును నేర్చుకోండి. స్నేహితులారా, ముందుకు సాగడానికి అతి అవసరం ఓర్పు. ఎందుకంటే విజయం ఒక్క రాత్రికి వస్తుంది కాదు. విత్తు వేసిన తర్వాత మొక్క పెరిగ పండ్లు ఇవ్వడానికి సమయం పడుతుంది. అలాగే మీ కష్టపడినా వెంటనే ఫలితాలు రావు. కాని ఓర్పుతో ఎదురుచూసేవాడే నిజ ఫలం పొందుతాడు. ఆచార్య చాణక్య చెప్పారు, ఓర్పు మానేసినవాడి విజయమార్గం అధూరంగా ఉంటుంది. చరిత్ర దీనికి రుజువు. చాణక్య నందవంశాన్ని ఓడించే ప్రణాళిక చేసినప్పుడు సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. అతను వెంటనే దాడి చేయలేదు, మెల్లగా సైన్యాన్ని సిద్ధం చేశాడు. చంద్రగుప్తును బోధించాడు, సరైన సమయం కోసం ఎదురుచూశాడు. అతను తొందర చూపిస్తే ప్రణాళిక విఫలమవుతుంది. ఈ కాల జీవితంలో కూడా ఇదే సత్యం. ఎంతమంది కష్టపడటం మొదలుపెట్టి కొన్ని రోజుల్లో ఓర్పు మానేసి ఓటమి అంగీకరిస్తారు. ఒక విద్యార్థి పోటీ పరీక్షా సిద్ధత చేస్తాడనుకోండి. మొదటి నెలలు ఉత్సాహముంటుంది, కాని మెల్లగా ఓర్పు మానేసి ఓటమి అంగీకరిస్తాడు. అంతెది ఓర్పుతో నిరంతరంగా కష్టపడేవాడే చివరికి విజేత అవుతాడు. గుర్తుంచుకోండి స్నేహితులారా, తొందర ఎవరినీ గెలిపించదు. ఓర్పుతో ఎదురుచూసేవాడే అర్థం చేసుకుంటాడు, నిజ బంగారు అగ్నిలోనే తయారవుతుంది. ఈరోజు మీకు ఫలితాలు కనిపించకపోతే అంటే మీ కష్టం వృథా అని కాదు, అది ఫలం పండటానికి ఇంకా సమయముందని. కాబట్టి స్నేహితులారా, ఇతరులను మించాలంటే ఓర్పును మీ అతి పెద్ద శక్తిగా మార్చుకోండి. ఎందుకంటే ఆగి, ఆలోచించి,
సమయం కోసం ఎదురుచూసి అడుగు వేసేవాడే గెలుస్తాడు. బాకీ అందరూ ఓడిపోతారు. 7వ అడుగు. తనపై నమ్మకం పెట్టుకోండి, తనపై పెట్టుబడి పెట్టండి. స్నేహితులారా, ఇతరులను మించడానికి అతిపెద్ద, చివరి పని తనపై నమ్మకం, తనపై పెట్టుబడి. ఎందుకంటే సత్యమిదే. మీరు తనపై నమ్మకం పెట్టుకోకపోతే ప్రపంచం మీపై నమ్మకం పెట్టుకోదు. ఆచార్య చాణక్య చెప్పారు, తనపై విజయం సాధించినవాడే నిజ విజేత. అర్థం స్పష్టం. ప్రపంచాన్ని గెలవడానికి ముందు తనను తాను గెలవాలి. ఆలోచించండి, ఎంతమంది తమ సామర్థ్యంపై సందేహం పెడతారు. ప్రజలు చెప్తారు, నాకు సాధనాలు లేవు, నా పరిస్థితులు చెడివి, నా కొత్త భాగ్యం సహకరించదు. కాని సత్యం ఇదే. ప్రతి మహామానవుని ప్రారంభం కష్టాలనుంచే. చంద్రగుప్త కూడా పేద ఇంట్లో జన్మించాడు. అతనికి ఏమీ లేదు. కాని చాణక్య అతనిలో నమ్మకాన్ని రేకెత్తించాడు. అదే నమ్మకం అతన్ని సామ్రాట్గా మార్చింది. ఈ కాల జీవితంలో కూడా తేడా కేవలం ఆత్మవిశ్వాసం. ఒక క్లాసులో 2 విద్యార్థులు చదువుతున్నారనుకోండి. ఒకడు తనను తాను చెప్తాడు, నేను చేయలేను అని. మరొకడు చెప్తాడు, నేను ప్రయత్నిస్తాను అని. గెలవేది తనపై నమ్మకం పెట్టుకున్నవాడే. కాని నమ్మకం మాత్రమే చాలదు. తనపై పెట్టుబడి కూడా అవసరం. అంటే మీ నైపుణ్యాలను పెంచుకోండి. కొత్త విషయాలు నేర్చుకోండి. మీ మనసు, శరీరాన్ని బలపరచండి. రైతు విత్తువేసి సమయం, కష్టం పెట్టుబడి పెట్టినట్టు మానవుడు తనపై కష్టం, సమయం పెట్టుబడి పెట్టాలి. అప్పుడే విజయ పంటలు కోయవచ్చు. స్నేహితులారా, మీరు నిజంగా ఇతరులను మించాలంటే గుర్తుంచుకోండి, ప్రపంచం మిమ్మల్ని ఆపవచ్చు. పరిస్థితులు మిమ్మల్ని పడగొడవచ్చు. ప్రజలు మిమ్మల్ని నిరాశపరచవచ్చు. కాని మీలో ఆత్మవిశ్వాస ఆగ్నేయం రగులుతుంటే ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు. గుర్తుంచుకోండి, తనపై నమ్మకం పెట్టుకున్నవాడే చరిత్రను రాస్తాడు. కాబట్టి స్నేహితులారా, ఇవే 7 గురుమంత్రాలు. వీటిని అనుసరించి మీరు ఇతరులను మించవచ్చు. స్నేహితులారా, ఈ ప్రపంచంలో 2 రకాల మానవులు ఉన్నారు. ఒకరు తెలివైనవారు, మరొకరు మూర్ఖులు. తెలివైనవాడు కష్టమైన పనిని సులభంగా పూర్తిచేస్తాడు. అతనికి విజయం సాధించడం అంత కష్టం కాదు. ఎందుకంటే అతను తెలివిగా ప్రతి అడుగు వేస్తాడు. అందుకే తెలివైన మానవుడికి ప్రతి పనిలో త్వరగా విజయం వస్తుంది. కాని మూర్ఖుడు దీనికి పూర్తి విరుద్ధం. అతనికి చిన్న విజయం కోసం కూడా గాడిదలా కష్టపడాలి. అతని పనులు ఎప్పుడూ సరిగా పూర్తికావు. అతని మూర్ఖతే అతని జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తుంది. ఆచార్య చాణక్య సహస్రాబ్దాల క్రితం చెప్పారు, తెలివి మానవుడిని గెలిపిస్తుంది, మూర్ఖత అతన్ని ఓటమికి కారణం చేస్తుంది. స్నేహితులారా, ఈ మాటను ముందుకు తీసుకెళ్తూ ఈ వీడియోలో తెలివైన మానవుని 12 గుర్తింపు గుణాలు తెలుసుకుంటారు. ఈలో కనీసం 7 గుణాలు మీలో ఉంటే అర్థం మీరు నిజ తెలివైన మానవుడిగా ఉన్నారు. ఇప్పుడు ఈ గుణాలు మీలో లేకపోతే చింతించకండి. ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు మీకు ఆ మార్గాలు తెలుస్తాయి. వాటితో మీరు తెలివైనవారవుతారు. కాబట్టి స్నేహితులారా, మొదలు పెడదాం. ఒక సమయంలో గురుకులంలో 4 శిష్యులు కలిసి వాదన చేస్తున్నారు. విషయం తెలివైన మానవుడు ఎవరు? అతని గుర్తింపు గుణాలు ఏమిటి? అతన్ని తెలివిగా మార్చే అలవాట్లు ఏమిటి? చాలా కాలం వాదన చేసినా వారు ఏ నిష్కర్షానికి చేరలేదు. చివరికి వారు నిర్ణయించారు, మా గురువు ఆచార్య చాణక్య వద్దకు వెళ్లి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం సరైనదే. 4 మంది శిష్యులు తమ గురువు ఆచార్య చాణక్య వద్దకు చేరుకుని గౌరవంగా తమ అన్వేషణను చెప్పారు. వారి మాటలు వినగానే ఆచార్య చాణక్య సున్నితమైన చిరునవ్వుతో చెప్పారు, మక్కువలారా, ఈరోజు నేను మీకు తెలివైన మానవుని 12 ప్రత్యేక గుణాల గురించి చెప్తాను. ఈ గుణాల ఆధారంగా ఏ మానవుడైనా నిజంగా తెలివిగా పిలవబడతాడు. శ్రద్ధగా వినండి. తెలివైన మానవుని మొదటి గుర్తింపు ఇదే, అతను తన మనసు రహస్యాలను ఎవరికీ చెప్పడు. సమకూర్చినవాడు ఎంత సన్నిహిత స్నేహితుడైనా. తెలివైనవాడు తెలుసు, ఈరోజు స్నేహితుడు రేపు శత్రువువైపోవచ్చు. అలా అయితే మొదటివాడే మీరు చెప్పిన మాటలను మీ విరుద్ధం ఉపయోగస్తాడు. అంతది మూర్ఖుడు ఆలోచించకుండా అందరిపై నమ్మకం పెడతాడు. అతను తన హృదయ రహస్యాలు, ఇంటి విషయాలు, తన స్వంత బాధలను కూడా ఇతరులకు చెప్పేస్తాడు. కాని అదే కాస్తి స్నేహితుడు ఒకరోజు అవకాశం చూసి మోసం చేస్తాడు. అతని మాటలను ఉపయోగించి ప్రతీకారం తీర్చుకుంటాడు.
కాబట్టి తెలివైన మానవుడే తన స్వంత విషయాలు, బలహీనతలను తనతోనే పరిమితం చేస్తాడు. ఎంత తక్కువ మంది మీ నిజరూపం, బలహీనతలు తెలుసుకుంటే అంత మీ జీవితం బలంగా, సురక్షితంగా ఉంటుంది. ఇదే నిజ తెలివి. రెండవ గుణం, తెలివైన మానవుడు తన పనులను పూర్తి కాకముందు ఎవరికీ చెప్పడు. అతను తెలుసు, ముందే చెప్పడం వల్ల పని ప్రాముఖ్యత తగ్గపోతుంది. ఏదైనా శత్రువు చూసి తొందరగా తన చాటి లేదా జోక్యంతో నష్టపరుస్తాడు. తెలివైనవాడు నిశ్శబ్దంగా ప్రణాళిక చేస్తాడు. కష్టపడతాడు, విజయం తర్వాత మాత్రమే ఫలితాలను ప్రదర్శిస్తాడు. ఇదే నిజ తెలివి. అంతెది, మూర్ఖుడు పని చేయకముందే అందరికీ తన ప్రయత్నాలు, ప్రణాళికలు చెప్పేస్తాడు. అతనికి అనిపిస్తుంది, ఎంతమంది తెలుసుకుంటే అంత తారతమ్యం వస్తుంది. కాని అలాంటివారే అతని మార్గంలో అడ్డంకులు అవుతారు. అతని ప్రయత్నాలను ఉపయోగించి పశ్చాత్తాపం కలిగస్తారు. శిష్యులు శ్రద్ధగా వింటున్నారు. ఆచార్య చాణక్య ముందుగా వివరించాడు. గుర్తుంచుకోండి మక్కువులారా, తన పనులను సమయానికి ముందు పంచనివాడే ఇతరుల జోక్యం నుంచి సురక్షితంగా ఉంటాడు. ఎంత తక్కువ మంది మీ ప్రయత్నాలు తెలుసుకుంటే అంత మీ విజయశక్తి పెరుగుతుంది. కాబట్టి మక్కువులారా, తెలివైనవాడే నిశ్శబ్దంగా పనిచేస్తాడు. పని పూర్తి అయిన తర్వాత మాత్రమే ఫలితాలను అందరి ముందు తీసుకువస్తాడు. ఇదే శాంతి, తెలివి చిహ్నం. మూడవ గుణం, తెలివైన మానవుడు ఎప్పుడూ కోపం లేదా తొందరలో నిర్ణయం తీసుకోడు. అతను తెలుసు, ఒక క్షణ కోపం లేదా ఆస్కోలు తీసుకున్న అడుగు మొత్తం కష్టాన్ని వృధా చేయవచ్చు. శాంతంగా ఆలోచించి అడుగు వేసేవాడే ప్రతి పరిస్థితిలో సురక్షితంగా ఉంటాడు. అతని ఆలోచన ఇతరులకు ఒక అడుగు ముందు ఉంటుంది. శిష్యులు శ్రద్ధగా వింటున్నారు. ఆచార్య ముందుగా చెప్పాడు, కోపంలో మాట్లాడేవాడు లేదా తొందరలో చర్య తీసుకునేవాడే తనకోసం ఇబ్బందులు సృష్టిస్తాడు. శాంతంగా ఆలోచించి అడుగు వేసేవాడు ప్రతి సంకటంలో లాభం పొందడం తెలుసు. ఆచార్య ముందుగా వివరించాడు, గుర్తుంచుకోండి మక్కువులారా, ఏ నిర్ణయంలో తొందర మూర్ఖత. కోపంలో మాట్లాడేవాడు లేదా చేసేవాడు తనకోసం ఇబ్బంది, నష్టం సృష్టిస్తాడు. కాని ఆలోచించి పని చేసేవాడే చివరికి గెలుస్తాడు. అతని నిర్ణయం ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. కాబట్టి మక్కువులారా, తెలివైనవాడే భావాలను నియంత్రించి, ప్రతి పరిస్థితిలో శాంతంగా ఉండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఇదే నిజ తెలివి, సూక్ష్మత. నాల్గవ గుణం, తెలివైన మానవుడు ఎల్లప్పుడూ ఎక్కువ విని, తక్కువ మాట్లాడతాడు. అతను తెలుసు, వినడం ద్వారానే ఇతరుల ఉద్దేశాలు, చాటీలు, నిజస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ మాట్లాడేవాడు తన గురించి అనిపిస్తుండా ముఖ్య సమాచారాన్ని బయటపెడతాడు. అదే అతనికి ప్రమాదం అవుతుంది. ఆచార్య ముందుగా వివరించాడు, మూర్ఖుడు తక్కువ విని, ఎక్కువ మాట్లాడతాడు. చాలాసార్లు మాటల్లోనే అలాంటి మాట చెప్పేస్తాడు, తర్వాత అది అతనికి పెద్ద నష్టం, ఇబ్బంది కలిగిస్తుంది. మూర్ఖుడు ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసు. కాని తెలివైన మానవుడు ఎల్లప్పుడూ పదాలు, నిశ్శబ్దత సరైన ఉపయోగం చేస్తాడు. ఇదే అతన్ని ప్రతి పరిస్థితిలో లాభం, సురక్షితం చేస్తుంది. అతను ముందుగా చెప్పాడు, తక్కువ మాట్లాడేవాడు ప్రతి పరిస్థితిలో లాభపడతాడు. వినడం అతనికి శక్తి ఇస్తుంది, తెలివిని పెంచుతుంది, తప్పు నిర్ణయాలనుంచి కాపాడుతుంది. ఎక్కువ మాట్లాడేవాడు త్వరగా మోసం, నష్టం బాధితుడవుతాడు. కాబట్టి మక్కువులారా, తెలివి అంటే పదాలను కాపాడి మాట్లాడటం, చెవులను ఎల్లప్పుడూ తెరిచి ఉంచడం. ఐదవ గుణం, తెలివైన మానవుడు తన తప్పును దాచడు. అతను అది అంగీకరిస్తాడు, అక్కడినుంచి నేర్చుకుంటాడు. ఇదే తెలివి అతన్ని ప్రతి పరిస్థితిలో బలపరుస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. తప్పు అంగీకరించేవాడే భవిష్యత్తులో అడుగులు జాగ్రత్తగా వేస్తాడు. శిష్యులు శ్రద్ధగా విన్నారు. ఆచార్య ముందుగా వివరించాడు. ఆలోచించండి మక్కువులారా, తప్పును తిరస్కరించి, ఇతరులపై భారం వేసేవాడు మళ్ళీ మళ్ళీ అదే నష్టం అనుభవిస్తాడు. అతని బలహీనత, తప్పును అర్థం చేసుకున్నవాడు మార్చుకుంటాడు, ముందుకు సాగతాడు. తెలివైన మానవుడు ప్రతి అనుభవాన్ని పాఠంగా తీసుకుంటాడు, అది తన శక్తిగా మార్చుకుంటాడు. అతను ఉదాహరణ ఇచ్చి చెప్పాడు, తప్పు అంగీకరించేవాడి గౌరవం పెరుగుతుంది. ప్రజలు అతని నిర్ణయాలపై నమ్మకం పెడతారు. మూర్ఖుడు తప్పును దాచుకుంటే ఎల్లప్పుడూ ప్రమాదం, మోసం భయంలో ఉంటాడు. కాబట్టి మక్కువులారా, తప్పు అంగీకరించడం, నేర్చుకోవడం తెలివి ముఖ్య భాగం. ఇది మానవుడిని సురక్షితంగా ఉంచి, ముందుకు సాగడానికి,
నిజ తెలివిని చూపడానికి సహాయపడుతుంది. 6వ గుణం ఆచార్య చాణక్య శిష్యుల వైపు గంభీరంగా చూసి చెప్పాడు. మక్కువులారా, తెలివైన మానవుడు తన సమయాన్ని సరైనగా ఉపయోగస్తాడు. అతను తెలుసు, ప్రపంచంలో అన్నీ కొనుగోలు చేయవచ్చు. కాని ఒక్కటే అతి విలువైనది, అది సమయం. ఎవరూ కొనలేరు. కాబట్టి అతను ప్రతి పనిని సమయానికి చేస్తాడు. ఇదే కారణంగా జీవితంలో నిరంతర విజయాలు పొందుతాడు. ఆచార్య ముందుగా వివరించాడు, మూర్ఖుడు సమయాన్ని సరైనగా ఉపయోగించలేడు. అతను వృథా పనులు, అనవసర విషయాల్లో చిక్కుకుని తన విలువైన సమయాన్ని వృథా చేస్తాడు. సమయం వెళ్ళిపోయాక తన వైఫల్యానికి ఇతరులను నిందిస్తాడు లేదా తన భాగ్యాన్ని తిట్టుకుంటాడు. అలాంటి మానవ జీవితం ఎల్లప్పుడూ వైఫల్యం, పశ్చాత్తాపంతో నిండి ఉంటుంది. ఆచార్య శిష్యులను శ్రద్ధగా చూస్తూ చెప్పాడు, కాబట్టి మక్కువులారా, సమయం సద్వినియోగమే తెలివి గుర్తింపు. తెలివైన మానవుడు దాన్ని అర్థం చేసుకుని ప్రతి అవకాశాన్ని సరైనగా ఉపయోగస్తాడు. మూర్ఖుడు దాన్ని పట్టించుకోకుండా జీవితంలో వెనక్కి పడతాడు. ఇదే తెలివి, మూర్ఖత మధ్య తేడా. 7వ గుణం తెలివైన మానవుడు ఎప్పుడూ ఏ పనిని ఆలోచించకుండా మొదలుపెట్టడు. అతను ముందు దాని ఫలితాలు, సంభావ్య ఫలాలను అంచనా వేస్తాడు. ఇదే తెలివి అతన్ని ప్రతి పరిస్థితిలో సురక్షితం, విజయవంతంగా చేస్తుంది. శిష్యులు శ్రద్ధగా విన్నారు. ఆచార్య ముందుగా వివరించాడు. ఆలోచించండి మక్కువులారా, ఏ అడుగునైనా ఫలితాలు ఆలోచించకుండా వేస్తే అదే అడుగు అతన్ని ఇబ్బందిలో పడేస్తుంది. అంతెది, ముందు ఆలోచించి, దీని ప్రభావమేమిటి? ఎవరు లాభపడతారు? ఏ నష్టం జరుగుతుంది? అని పరిశీలించేవాడు ప్రతి పనిలో ఒక అడుగు ముందు ఉంటాడు. అతను ఉదాహరణ ఇచ్చి చెప్పాడు, తెలివైన మానవుడు ప్రతి అవకాశం, సవాలును ముందే అంచనా వేస్తాడు. అతను తెలుసు, సరైన ప్రణాళిక, జాగ్రత్తతో తీసుకున్న అడుగు సురక్షితంగా ఉండి విజయానికి తీసుకెళ్తుంది. తొందరలో అడుగు వేసేవాడు ఎల్లప్పుడూ పశ్చాత్తాపం, నష్టం ఎదుర్కొంటాడు. గుర్తుంచుకోండి మక్కువులారా, ఏ పని మొదలుపెట్టే ముందు దాని ఫలితాలను అంచనా వేయడం తెలివి చిహ్నం. ఇది మిమ్మల్ని సురక్షితంగా ఉంచి మీ ప్రతి నిర్ణయాన్ని బలపరుస్తుంది, ప్రభావవంతంగా చేస్తుంది. 8వ గుణం ఆచార్య చాణక్య శిష్యుల వైపు గంభీరంగా చూసి చెప్పాడు, మక్కువులారా, తెలివైన మానవుడు ఎప్పుడూ లోభం లేదా చూపులో పరిగెత్తడు. అతను తెలుసు, బయటి ఆకర్షణలో మంచిగా కనిపించే వస్తువు అతనికి ప్రమాదం కూడా అవుతుంది. తెలివైనవాడు తెలుసు, లోభం ఎల్లప్పుడూ మానవుడిని తప్ప దిశలోకి తీసుకెళ్తుంది. ఎక్కువ లోభం చేసేవాడు ఏదో ఒక తప్పు చేస్తాడే, అదే తప్పు అతని జీవితాన్ని నరకంలా చేస్తుంది. ఇలాంటి విషయాలు తెలివైన మానవుడికి బాగా తెలుసు. ఆచార్య శిష్యుల వైపు చూస్తూ వివరించాడు. కాని మరొకవైపు చాలామంది త్వరగా ధనం, విజయం, ప్రఖ్యాతి కోసం లోభంలో పడతారు. వారు తమ మొత్తం కష్టం, సమయాన్ని ఆ లోభంలో వృథా చేస్తారు. కొన్నిసార్లు వారి తొందర వారి ప్రయత్నాలు, సంబంధాల్లో నష్టం కలిగిస్తుంది. ఇదే కారణం, లోభంలో పడి తీసుకున్న అడుగు ఎల్లప్పుడూ పశ్చాత్తాపం, దున్హకం కారణం అవుతుంది. తెలివైన మానవుడు అర్థం చేసుకుంటాడు, నిజ విజయం, గౌరవం కష్టం, ఓర్పు, వివేకం నుంచి వస్తుంది, చూపు లేదా లోభం నుంచి కాదు. తనలో సహనం, తెలివిని కాపాడుకున్నవాడే సురక్షితం, బలమైన జీవితం గడుపుతాడు. కాబట్టి మక్కువులారా, ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, లోభం, చూపు మిమ్మల్ని క్షణిక సంతోషమాత్రమే ఇస్తాయి. కాని నిజ తెలివి, గౌరవం దూరం చేస్తాయి. 9వ గుణం మక్కువులారా, తెలివైన మానవుడు ఎల్లప్పుడూ సమకూర్చినవాడి చాటి, ఉద్దేశాన్ని గుర్తిస్తాడు. ప్రజలు తమలా కనిపించినట్టు ఉండరు. నవ్వుతున్నవారు నిజ స్నేహితులు కాకపోవచ్చు. శాంతంగా కనిపించేవారే అతి ప్రమాదకర శత్రువులవుతారు. శిష్యులు శ్రద్ధగా విన్నారు. ఆచార్య ముందుగా వివరించాడు. ఆలోచించండి మక్కువులారా, చాలామంది చూపు, మాటల ఆధారంగా నమ్మకం పెడతారు. కాని అలాంటి విషయాలు మానేసినవి తర్వాత అతని విరుద్ధం పనిచేస్తాయి. తెలివైనవాడు ప్రతి అడుగును ఆలోచించి వేస్తాడు, సమకూర్చినవాడి చాటీని ముందే గుర్తిస్తాడు. ఇదే కారణం, అతను ఎల్లప్పుడూ ఇతరులకు ఒక అడుగు ముందు ఉంటాడు. అతను ఉదాహరణ ఇచ్చి చెప్పాడు, చాలామంది భావాలు, నమ్మకం ఆధారంగా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితంగా వారి కష్టం, ప్రణాళిక వృథా అవుతుంది. కాని సమకూర్చినవాడి ఉద్దేశాలను అర్థం చేసుకుని అడుగు వేసేవాడు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాడు. ప్రతి పరిస్థితి లాభాన్ని పొందగలడు. గుర్తుంచుకోండి మక్కువులారా, కళ్ళు కేవలం చూడడానికి కావు,
తెలివి, అనుభవంతో ప్రతి మానవుని ఉద్దేశం, చాటిని గుర్తించవచ్చు. ఇదే నిజ తెలివి. 10వ గుణం తెలివైన మానవుడు అనవసర వాదనలు, గొడవల్లో ఎప్పుడూ పడడు. అతను తెలుసు, కారణం లేకుండా వివాదం సమయం, శక్తి వృథా. అది ఎల్లప్పుడూ నష్టమే కలిగిస్తుంది. చాలామంది చిన్న విషయాలపై చిక్కుకుని ఆ వాదనలో తమ కష్టం, గౌరవం, సమయాన్ని కోల్పోతారు. శాంతంగా ఉండి, అవసరమైతే మాత్రమే మాట్లాడేవాడు ప్రతి పరిస్థితిలో సురక్షితంగా ఉంటాడు. అవకాశాలను సరైనగా ఉపయోగస్తాడు. అతను ఉదాహరణ ఇచ్చి చెప్పాడు, చాలామంది తమ అహంకారం లేదా తమ అభిప్రాయాన్ని నిరూపించడానికి వాదనల్లో పడతారు. ఫలితంగా సంబంధాలు బిగుసుకుపోతాయి. నమ్మకం ముగుస్తుంది. కొన్నిసార్లు కష్టం ఫలితం కూడా వృథా అవుతుంది. కాని తెలివి, వివేకంతో పనిచేసేవాడు అనవసర వివాదాలనుంచి తప్పి, తన శక్తిని సరైన దిశలో ఉపయోగస్తాడు. గుర్తుంచుకోండి, వాదన, గొడవ క్షణిక సంతృప్తి మాత్రమే ఇస్తాయి. కాని నష్టం ఎల్లప్పుడూ దీర్ఘకాలముంటుంది. 11వ గుణం ఆచార్య చాణక్య శిష్యుల వైపు చూసి చిరునవ్వుతో చెప్పాడు, మక్కువులారా, తెలివైన మానవుడు ఎప్పుడూ ఆగడు. అతను రోజూ కొత్తగా ఏదో నేర్చుకుంటాడు. కొన్నిసార్లు తన అనుభవాలనుంచి, కొన్నిసార్లు ఇతరుల మాటలనుంచి, కొన్నిసార్లు పుస్తకాలనుంచి. అతని ఈ అలవాటు అతన్ని రోజు కొంచెం మెరుగుపడేస్తుంది. శిష్యులు శ్రద్ధగా విన్నారు. ఆచార్య ముందుగా వివరించాడు. ఆలోచించండి మక్కువులారా, నేర్చుకోవడం అలవాటు లేనివారు పాత తప్పులను మళ్లీ మళ్లీ చేస్తారు. అంతెది, నిరంతరంగా నేర్చుకునేవాడు ప్రతి పరిస్థితిలో తెలివిని చూపిస్తాడు. అతని జ్ఞానం రోజువారీ పెరుగుతుంది. అదే జ్ఞానంతో ప్రపంచంలో విజయం సాధిస్తాడు. అతను ఉదాహరణ ఇచ్చి చెప్పాడు, చాలామంది తమ అనుభవాల వరకు మాత్రమే పరిమితం కావడు. వారు అనుకుంటారు, తాము అన్నీ తెలుసుకున్నామని. కాని తెలివైన మానవుడు తెలుసు, నేర్చుకోవడం ఎప్పుడూ ముగియదు. ప్రతి మానవుడు, ప్రతి సంఘటన, ప్రతి పుస్తకం అతనికి ఒక గురువు. ఇదే కారణం, అతని నిర్ణయాలు ఖచ్చితంగా, అతని అడుగులు సురక్షితంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, జ్ఞానం, నేర్చుకోవడమే మానవుడికి నిజశక్తి, విజయం ఇస్తాయి. 16వ గుణం మక్కువులారా, తెలివైన మానవుడు ఎప్పుడూ ఓటమి మానడు. అతను తెలుసు, నిరంతర ప్రయత్నం చేసేవాడే చివరికి విజయం పొందుతాడు. వైఫల్యం భయపడటం మూర్ఖత. ఎందుకంటే వైఫల్యం కేవలం ఇది సూచన, మార్గం మార్చాలి అని. నిజ ఓటమి అప్పుడే, మానవుడు ప్రయత్నం చేయడాన్ని వదిలేస్తే. అతను ముందుగా వివరించాడు, అంతెది, ఏ పనినైనా 1-2 సార్లు చేసి వదిలేసేవారు జీవితాంతం ఓటమి అంగీకరిస్తారు. అలాంటివారు తమ కలల వరకు చేరుకోరు. వారి జీవితం పశ్చాత్తాపంతో నిండిపోతుంది. కాని తెలివైన మానవుడు ఈ తప్పు చేయడు. అతను వైఫల్యాన్ని మెట్టగా మార్చి ముందుకు సాగతాడు. నిరంతర కష్టంతో ఒకరోజు విజయం సాధిస్తాడు. ఆచార్య చివరిగా గాగ్య స్వరంలో చెప్పాడు, గుర్తుంచుకోండి మక్కువులారా, ఎప్పుడూ ఓటమి మాననివాడే నిజంగా గెలుస్తాడు. ఓటమి అంగీకరించేవాడు పోరాడకుండానే ఓడిపోతాడు. కాబట్టి స్నేహితులారా, ఇవే 12 తెలివైన మానవుని గుర్తింపులు. మీలో ఏ గుణాలు ఉన్నాయో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియోను మీ స్నేహితులు, కుటుంబంతో షేర్ చేయడం మరచిపోకండి, తమకు మంచి కలగాలని. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. పాతకాలంలో ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక ఆశ్రమముండేది. అక్కడ ఒక వృద్ధుడైన గురువు దృష్టిలో అనేకమంది శిష్యులు విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. గురువు శిష్యులలో ఒకరు కొంచెం భిన్నంగా ఉండేవాడు. అతని పేరు అమన్. అమన్ హృదయం చాలా పవిత్రంగా ఉండేది. అతను అందరి మంచి కోరుకునేవాడు. ఇతరుల బాధలను తనదిగా భావించి, ఎంతో సాధ్యమైతే అంత సహాయం చేసేవాడు. అతనికి ఎవరి దగ్గరి భిక్షాత్మకంగా ఏమైనా వస్తే, చాలాసార్లు అవసరాలు ఉన్నవారికి అది ఇచ్చేసేవాడు. అమన్ మనసులో ఎవరిపట్లైనా ఈర్ష్య లేదా ద్వేషం లేవు. కాని అమన్కు ఒక అలవాటు ఉండేది. అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. భిక్షకు గ్రామంలోకి వెళ్ళినప్పుడు అడగకుండానే ప్రజలకు ఉపదేశాలు ఇచ్చేవాడు. ఎవరినైనా వివరించడానికి ప్రయత్నించేవాడు. చాలామంది మెల్లగా అతని మాటలతో అలసిపోయారు. కొందరు అతన్ని చూస్తే నవ్వుతూ చెప్పేవారు, చూడండి, మహాజ్ఞాని అమన్ భిక్షుడు వచ్చాడు. ఇప్పుడు అతని బోధనలు మొదలవుతాయి. కొందరు అతను వచ్చిన వెంటనే మొహమును తిప్పుకునేవారు. కొందరు అతని పదాలను ఎగతాళి చేసేవారు.
ఈ వ్యంగ్యాలు అమన్ హృదయాన్ని గాయపరిచేవి. అయినా అతను ఆగేవాడు కాదు. అతను ఆలోచించేవాడు, ప్రజల మంచి చేయడం నా కర్తవ్యమే. కాని అతను ఎంత వివరించడానికి ప్రయత్నించినా ప్రజలు అంతే దూరమవుతూ వెళ్ళిపోయారు. అమన్ తన సహచర శిష్యులతో కూడా అలాగే చేసేవాడు. ఏ చిన్న విషయమైనా అతను వెంటనే సలహా ఇచ్చేవాడు. ఎల్లప్పుడూ ఏదో ఒక రయ ఇస్తూ ఉండేవాడు. మెల్లగా అందరు శిష్యులు అతన్ని భిన్న కోణంలో చూసేలా మారారు. ఇప్పుడు అమన్ ఒంటరిగా ఉండేలా అయ్యాడు. గురువు వరకు కూడా అమన్ ఈ పనుల గురించి చర్చలు చేరాయి. వృద్ధుడైన గురువు నిశ్శబ్దంగా ఉండి అన్నీ చూస్తూ ఉండేవారు. ఒకరోజు ఆశ్రమంలో అందరు శిష్యులు కలిసి దీక్ష తీసుకుంటున్నారు. అప్పుడు అమన్ విషాదంతో గురువు పాదాలకు కూర్చుని చెప్పాడు, గురుదేవా, నేను అందరి మంచి కోరుకుంటున్నాను. అందరినీ వివరించాలని అనుకుంటున్నాను. కాని అందరూ నన్ను అవిశ్వసించి ఉన్నారు. కొందరు నాతో గొడవ చేయాలని కూడా అనుకున్నారు. కాని ఏదో రీతిలో నేను తనను రక్షించుకున్నాను. ఇలా ఎందుకు జరిగింది? కృపచేసి మార్గదర్శకత్వం చేయండి. గురువు సున్నితమైన చిరునవ్వుతో అతని వైపు చూసి చెప్పారు, మక్కువా, నీ మనసు పవిత్రమైనది. నీవు అందరికీ సహాయం చేయాలని అనుకుంటున్నావు. నీ భావనలు నిజాయితీగా ఉన్నాయి. కాని నీ పద్ధతి తప్పుదల చేసింది. మానవుని మాటలే అతన్ని ఎత్తగా తీసుకెళ్తాయి, అదే మాటలు అతన్ని కిందకు కూడా గరిగేస్తాయి. ఎక్కడ, ఎప్పుడు, ఎంత మాట్లాడాలి అనేది తెలుసుకోవడం ప్రతి వ్యక్తికి చాలా అవసరం. జీవితంలో విజయం సాధించాలంటే, ముందుకు సాగాలంటే లేదా ఏదైనా పని పూర్తి చేయాలంటే ఆలోచించి మాట్లాడటం, చాలా చోట్ల నిశ్శబ్దంగా ఉండటమే విజయానికి దారి చూపుతుంది. మక్కువా, దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. శ్రద్ధగా విను. చాలా పాతకాలంలో ఒక గొప్ప రాజ్యంలో 2 పండితులు నివసించేవారు. ఒకరి పేరు విశ్వనాథ్, మరొకరి పేరు సోమనాథ్. ఆ రాజరాజు ఇప్పుడు వృద్ధాప్యానికి చేరుకున్నాడు. రాజ్యపనులకు సరైన దిశ చూపడానికి ఒక సమంజసమైన, జానవంతుడైన రాజ్గురువు అవసరమైంది. కాబట్టి రాజు తన మంత్రిని ఆదేశించాడు, మంత్రీ, రాజ్యంలోని అందరు పండితులను నా ముందు తీసుకురా. వారు తమ జ్ఞానం, ఆచారాలతో ప్రసిద్ధి చెందినవారు. నేను వారిలోంచి అత్యంత సత్యజ్ఞానిని రాజ్గురువుగా నియమిస్తాను. ఆదేశం వినగానే మొత్తం రాజ్యంలో సందేశాలు పంపారు. కొన్ని రోజుల్లోనే దర్బార్ సిద్ధమైంది. మంత్రి, సేనాపతి, ఆచార్యులు, అనేక పండితులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి 2 ప్రత్యేక పండితులను రాజు ముందు ప్రదర్శించాడు. ఒకడు విశ్వనాథ్, శాస్త్రాల్లో నిపుణుడు, తర్కశాస్త్రంలో చాతుర్యవంతుడు. మరొకడు సోమనాథ్, శాంతమైన బుద్ధి, ప్రకటమైన మనస్సు, వినయంతో ప్రజలు అతన్ని గొప్పగా గౌరవించేవారు. రాజు ఇద్దరినీ శ్రద్ధగా చూసి గంభీరమైన స్వరంలో అడిగాడు, నాకు చెప్పండి, నిజజ్ఞాని ఎవరు అంటారు? విశ్వనాథ్ వెంటనే లేచి చెప్పాడు, మహారాజా, నిజజ్ఞాని అంటే శాస్త్రాల గుజ అర్థాలు తెలిసినవాడు, తర్కంలో బలవంతుడు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవాడు. అతను మాట్లాడుతూ వెళ్లాడు. అంతా రాజు మాటలో మధ్యలో కట్చేసి తనను మించినట్టు చెప్పుకున్నాడు. అతని మాటల్లో జ్ఞానముంది, కాని వినయం లేదు. రాజు నిశ్శబ్దంగా ఉండి అతని ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు సోమనాథ్ వారి. అతను శాంతమైన మనస్సుతో లేచాడు. రాజు పాదాలను తాకి చెప్పాడు, మహారాజా, నేను ఎట్టి మహాజ్ఞాని కాదు. కాని నా చిన్న అనుభవం నాకు ఒక పాణ్యం నేర్పింది. నిజజ్ఞాని అంటే చాలా తెలిసినవాడు కాదు, ప్రతిక్షణం కొత్తగా నేర్చుకోడానికి సిద్ధంగా ఉండేవాడు. అతని లోపల వినడానికి ఓర్పు ఉంటే అతనే నిజజ్ఞానానికి అర్హుడు. రాజు కొంచెం నిశ్శబ్దంగా ఉండి మెల్లగా చెప్పాడు, సోమనాథ్, నీవు తక్కువ మాట్లాడావు కాని పూర్తి సత్యాన్ని చెప్పావు. జ్ఞానం సారం మాట్లాడటంలో కాదు, వినడం, అర్థం చేసుకోవడంలో, వినయంలో దాగ ఉంది. రాజు అదే క్షణంలో సోమనాథ్ను రాజ్గురువుగా ప్రకటించాడు. దర్బార్లో అందరూ అర్థం చేసుకున్నారు, మాట్లాడే ముందు వినడం తెలిసినవాడే జ్ఞాన మార్గంలో సాగతాడు. ఎవ్వరు చోట్ల మాట్లాడటం మొదలెడితే తన మాటల్లోనే చిక్కుకుపోతాడు. గురువు అమన్ వైపు చూసి చెప్పారు, మక్కువా, విశ్వనాథ్, సోమనాథ్ కథే జీవితం అతిపెద్ద సత్యం. జ్ఞానం అంటే ఎంత మాట్లాడగలవు అనేది కాదు, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండి అర్థం చేసుకోగలవు అనేది. గుర్తుంచుకో, ఎక్కువ మాట్లాడటం తెలివితేటలు కాదు, అధైర్యానికి చిహ్నం.
నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు, ఆత్మ నియంత్రణ శక్తి. గురువు మళ్ళీ చెప్పారు, అమన్, ఎల్లప్పుడూ మాట్లాడేవాడు ఇతరులను కాదు, తనను తాను బాగా అలసిపోయేస్తాడు. అతను తనను తాను అందరినీ బోధిస్తున్నానని అనుకుంటాడు. కాని మెల్లగా ప్రజలు అతనినుంచి దూరమవుతారు. ఎందుకంటే ప్రజలు మాటలు వినరు, భావాలు వినరు. భావాలు అసర చేయాలంటే వాటిలో నిశ్శబ్ద శక్తి ఉండాలి. గుర్తుంచుకో, ప్రతి సత్యం ప్రతి సమయంలో చెప్పకూడదు. ప్రతి పదం వినడానికి అర్హమా కాదు. సమకూర్చినవాడు వినడానికి సిద్ధంగా ఉండకప్పుడు మాట్లాడటం మాటల దుర్వినియోగమే. చివరిగా గురువు చెప్పారు, ఇప్పటివరకు నీవు ఎక్కువ మాట్లాడటం ఎందుకు హానికరమో అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నేను నీకు చెప్తాను, నిశ్శబ్దంలో ఎంత శక్తి ఉందో. మానవుడు నిశ్శబ్దాన్ని సాధించుకున్నప్పుడు ప్రపంచం అతని మాటల కోసం ఎదురుచూస్తుంది. అమన్, వింటావా? నిశ్శబ్దానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాని ఈరోజు నేను వాటిలో ప్రధానమైనవి చెప్తాను. శ్రద్ధగా విను. అమన్, నిశ్శబ్దం మొదటి ప్రయోజనం మనసు స్థిరత్వం. నిశ్శబ్దం మనసును స్థిరపరుస్తుంది. మానవుడు మాట్లాడటం మానేస్తే మెల్లగా అతని లోపలి కలకలం శాంతపడుతుంది. చూపులు ముందు అన్ని దిశల్లో పరిగెత్తేవి ఇప్పుడు ఒక చోట స్థిరంగా ఉంటాయి. నిశ్శబ్దం మనసును శాంతమైన సరస్సుకు మార్చేస్తుంది. అక్కడ ప్రతి వస్తువు ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. మనసు స్థిరంగా ఉన్నప్పుడు ఆలోచనలు స్పష్టంగా వస్తాయి, నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటాడు. అశాంత మనసులో మానవుడు సరైనదాన్ని తప్పుగా, తప్పును సరైనదిగా భ్రమిస్తాడు. అలాంటప్పుడు ఎంత జ్ఞాని అయినా అతని నిర్ణయాలు దులలు కొట్టుకుపోతాయి. కాని మనసు శాంతంగా ఉన్నప్పుడు లోపల ఒక అదృశ్య కాంతి రగిలిపోతుంది. అది దారి చూపుతుంది, వివేకాన్ని రేకెత్తిస్తుంది. స్థిర మనస్సు ఉన్నవాడు తొందరపడటం లేదు. ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు. కాబట్టి అతని పనులు ఎల్లప్పుడూ సరైన దిశలో సాగతాయి, ఫలితాలు గొప్పవిగా ఉంటాయి. నిశ్శబ్దం రెండవ ప్రయోజనం బుద్ధి స్పష్టత. నిశ్శబ్దం బుద్ధికి లోతును ఇస్తుంది. మానవుడు తక్కువ మాట్లాడితే అతని మనసు స్పష్టంగా ఆలోచిస్తుంది. ప్రతి ఆలోచనను పరీక్షించే అవకాశం వస్తుంది. ఎల్లప్పుడూ మాట్లాడేవారు తమ మాటల్లోనే చిక్కుకుపోతారు. వారి మనసు విశ్లేషణ చేయదు, కేవలం ప్రతిక్రియ ఇస్తుంది. కాని నిశ్శబ్దవాడు ప్రతి మాటను విని, అర్థం చేసుకుని, ఆలోచించి మాట్లాడతాడు. తెలివితేటలు అంటే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కాదు. అది కాబట్టి ఎప్పుడు సమాధానం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు అని అర్థం చేసుకోవడం. చాలాసార్లు సరైన పదాలు తప్ప సమయంలో చెప్పబడితే ఫలితాలు తప్పుగా వస్తాయి. నిశ్శబ్దవాడు నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటాడు. అతను తర్కంతో కాదు, అనుభవంతో మాట్లాడతాడు. అతని మాటల్లో బరువు ఉండటానికి కారణం ముందు ప్రతి మాటను విని జీర్ణం చేసుకుని ఉండటం. ఇదే కారణంగా నిశ్శబ్దవాడు తక్కువ మాట్లాడతాడు. కాని మాట్లాడినప్పుడు అతని మాటలు నేరుగా హృదయంలోకి చేరుకుంటాయి. మూడవ ప్రయోజనం ఆత్మ నియంత్రణ. నిశ్శబ్దం ఆత్మ నియంత్రణను నేర్పుతుంది. తన మాటలపై నియంత్రణ పొందినవాడు తన కోపం, భావాలు, అహంకారమీద కూడా గెలుచుకుంటాడు. ఎక్కువ మాట్లాడటం కేవలం పదాల విస్ఫోటం కాదు, భావాల విస్ఫోటం. కోపం, భయం లేదా తొందర ఇవన్నీ మాటల ద్వారానే బయటపడతాయి. కాని నిశ్శబ్దవాడు తనలోని తుఫానును నియంత్రించడం నేర్చుకుంటాడు. చాలాసార్లు సమకూర్చినవాడు ఏమైనా చెప్పితే మనం వెంటనే ప్రతిక్రియ చూపిస్తాం. కాని నిశ్శబ్దవాడు సమాధానం ఇవ్వడానికి ముందు ఆలోచిస్తాడు, ఇది ఇవ్వాలా అని. అదే ఒక క్షణం అతన్ని తప్పునుంచి కాపాడుతుంది. నిశ్శబ్దవాడు బలహీనుడు కాదు. అతను తనపై పాలన చేయడం తెలుసు. మాటలను ఆపడమంటే గుర్రంపై పట్టు గట్టిగా పట్టి సరైన దిశలో తిప్పడంలాంటిది. తన నాలుకను నియంత్రించగలవాడు తన భవిష్యత్తును కూడా నియంత్రించగలడు. గుర్తుంచుకో, ఆత్మ నియంత్రణే ఆత్మశక్తి. నాల్గవ ప్రయోజనం సంబంధాల్లో సామరస్యం. నిశ్శబ్దం సంబంధాలను బలపరుస్తుంది. చాలా సంబంధాలు మాటలతో కాకుండా నిశ్శబ్దంతోనే కాపాడబడతాయి. చాలాసార్లు తప్పులో సరైన మాట చెప్పినా సమయం తప్పు ఉంటే అది గాయపరుస్తుంది. నిశ్శబ్దవాడు ఇతరుల మాటలు విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, సమాధానం ఇవ్వడానికి కాదు. వినడం తెలిసినవాడే ప్రజల హృదయాలను గెలుచుకుంటాడు. కొన్నిసార్లు కేవలం నిశ్శబ్దంగా ఉండడమే అతిపెద్ద సమాధానం. వాదన అక్కడే ఆగపోతుంది,
ఎవరైనా నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటే. ఎందుకంటే నిశ్శబ్దం కేవలం మాటల కొరత కాదు, అనుభూతుల లోతుకూడా. మాటలు శాంతపడినప్పుడు సంబంధాల్లో దూరం కాకుండా గాభర్యం వస్తుంది. ఎవ్వరు విషయంపై మాట్లాడేస్తే సంబంధాలను కోల్పోతాడు. కాని నిశ్శబ్దంగా ఉండటం తెలిసినవాడు ప్రతి హృదయంలో స్థానం సంపాదిస్తాడు. 5వ ప్రయోజనం నిశ్శబ్దం ప్రభావాన్ని పెంచుతుంది. నిశ్శబ్దవాడి ప్రభావం పెరుగుతుంది. ఎల్లప్పుడూ మాట్లాడేవాడి మాటలను ప్రజలు తేలిగ్గా తీసుకుంటారు. కాని ఆలోచించి మాట్లాడేవాడి ప్రతి పదానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. నిశ్శబ్దవాడిలో ఒక గంభీరత ఉంటుంది. ప్రజలు అలాంటి వ్యక్తి ఉనికిని చూస్తుంటేనే ప్రభావితులవుతారు. ఎందుకంటే అతనిలో శబ్దం కాదు, స్థిరత్వముంటుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కడూ తమ మాట చెప్పడానికి ఆశతో ఉంటున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండగలిగినవాడే అతి శక్తివంతుడు. నిశ్శబ్దవాడు ఏమైనా చెప్పినప్పుడు ప్రజలు వినడానికి బలవంతులవుతారు. ఎందుకంటే వారికి తెలుసు, ఇతను ఆలోచించకుండా మాట్లాడడు. అతని నిశ్శబ్దత కూడా ఏదో చెప్పినట్టుంది. నిశ్శబ్దవాడు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతని ప్రవర్తనే అతని పరిచయం అవుతుంది. గుర్తుంచుకో అమన్, ఎవ్వరు చోట్ల మాట్లాడేవాడి స్వరం ప్రతిధ్వని అవుతుంది. కాని నిశ్శబ్దంగా ఉండేవాడి ఉనికి తానే సందేశం అవుతుంది. గురువు చెప్పాడు, అమన్, నిశ్శబ్దం 6వ ప్రయోజనం ఆధ్యాత్మిక శక్తి. మాటలు శాంతపడినప్పుడు ఆత్మ మాట్లాడుతుంది. నిశ్శబ్దాన్ని సాధించుకున్నవాడు తనలో దాగ ఉన్న సాక్షిభావాన్ని గుర్తించుకుంటాడు. ప్రతి మానవుడు రోజంతా మాట్లాడుతూ బయటి ప్రపంచంలో చిక్కుకుపోతాడు. అతను ఇతరులను విని తన స్వరాన్ని ఎప్పుడూ వినడు. నిశ్శబ్దం ఆ ద్వారం. అక్కడినుంచి మానవుడు తనలోకి చూస్తాడు. అతను ఆలోచిస్తాడు, నేను ఎవరు? నా ఆలోచనలు, మాటలు నిజంగా అవసరమా? మాటలు శాంతపడినప్పుడు ఆలోచనలు లోతులోకి వెళ్తాయి. అతను లోపలి శాంతితో చేరుకుంటాడు. అతనికి అవగాహన వస్తుంది, జీవితం మాట్లాడటం మాత్రమే కాదు, అనుభవించడం కూడా. నిశ్శబ్దం ధ్యానం అతి సరళ రూపం. నిశ్శబ్దంలో ఉండగలిగినవాడు పరమశాంతిని అనుభవించగలడు. ఎందుకంటే నిశ్శబ్దమే ఆ స్థలం. అక్కడ మానవుడు తనతోనే కలుస్తాడు. గురువు చెప్పారు, అమన్, 7వ, చివరి ప్రయోజనం నిశ్శబ్దం విజయం రహస్యమార్గం. విజయవంతుడు ఎక్కువ విని తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే వినేవాడే నేర్చుకుంటాడు. మానవుడు ప్రతి విషయంలో మాట్లాడితే తన శక్తి, ఏకాగ్రతను కోల్పోతాడు. కాని నిశ్శబ్దవాడు తన శక్తిని కాపాడుకుని సరైన దిశలో ఉపయోగస్తాడు. జీవితంలో పెద్ద విజయాలు ఎక్కువగా శబ్దం నుంచి కాదు, శాంతినుంచి వస్తాయి. శాంతంగా ఆలోచించగలిగినవాడే సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. నాయకుడు, ఉపాధ్యాయుడు లేదా వ్యాపారవేత్త, అందరి విజయం వారి వినడం, అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. నిశ్శబ్దవాడు తప్పునుంచి కూడా నేర్చుకుంటాడు. అతను ప్రతిక్రియ చూపడు, పరిశీలన చేస్తాడు. అతను ప్రతి పరిస్థితిలో స్థిరంగా ఉంటాడు. స్థిరత్వమే విజయం మొదటి షరతు. గుర్తుంచుకో అమన్, తన మాటలను సాధించుకున్నవాడు తన భవిష్యత్తును కూడా నియంత్రిస్తాడు. నిశ్శబ్దం ఏమీ అలంకారం కాదు, విజయం పునాది. స్నేహితులారా, ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి. ఒక మధురమైన కామెంట్ వదిలి వెళ్ళండి. ఈ కథను మీ స్నేహితులు, కుటుంబంతో షేర్ చేయడం మరచిపోకండి. ధన్యవాదాలు. ఈ కథ మనకు చెప్పే సందేశం చాలా లోతైనది, మన హృదయాలను సున్నితంగా తాకుతుంది. నిశ్శబ్దం యొక్క శక్తి, తెలివి యొక్క గుణాలు, చాణక్యనీతులు ఇవన్నీ మనల్ని ఆలోచింపజేస్తాయి, మన జీవితంలో మార్పు తీసుకురావాలని ప్రేరేపిస్తాయి. ఎంత మాటలు ఉన్నా నిశ్శబ్దంలోనే నిజజ్ఞానం దాగ ఉందని, ఓర్పు, శిష్టాచారంతో ముందుకు సాగితే విజయం మన చేతిలోనే అని ఈ కథ మనసులో ముంచిపెట్టి వదిలిపెడుతుంది. భగవంతుడి కృపతో మనం ఈ పాఠ్యాలను జీవితంలో అమలుచేసి ఆధ్యాత్మిక శాంతిని పొందాలి. ఈ కథను విన్న ప్రతి ఒక్కరికీ శ్రీ సరస్వతీ దేవి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి భక్తి కథలు మీకు నచ్చితే వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్లో శ్రీ సరస్వతీ దేవి పేరు రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా శ్రీ సరస్వతీ దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.